నమస్తే, వెల్కమ్ టు 60 నేను రచన. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వైసీపీ సభ్యులు ముందుకు సభకు వచ్చి మాట్లాడాలని, గత ప్రభుత్వంలో ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని మంత్రి అన్నారు. సంబంధించినటువంటి మరి భూమి పూజ శంకుస్థాపన కూడా చేయాలి. మొన్న ఒక 1 వీక్ బ్యాక్ అయితే ఆయన పనుల్ని ఆపకండి, మనం ఫ్లేక్ ఒక రోజు అటు ఇటు అయినా పర్వాలేదు కానీ పనులు మాత్రం ఒక్కరోజు కూడా నా గురించి నిలపొద్దు అని చంద్రబాబు నాయుడు ఇచ్చిన దాని ప్రకారం ఆల్రెడీ పనులు మొదలుపెట్టాం. ఒక వారం రోజులు అటు ఇటు అయినా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసుకుని వస్తాం. కానీ ఈ లోపల నేను వచ్చేదాకా పనులు నిలపొద్దు అని అంటే మొన్న ఆల్రెడీ పనులు ప్రారంభించి ఏదైతే ఆ వాల్ ఫీడర్ కెనాల్కి సంబంధించి మరి మొన్న నేను కూడా చూసాం. ఏదైతే ఆ లైనింగ్ పనులు కానీ ఆ సీసీ వాల్ పనులు కానీ ప్రారంభించాం. దగ్గర 456 కోట్ల రూపాయలు మొన్న నిధులు మంజూరు చేసి ఆ టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేసాం. వాళ్ళకు కూడా టైం బాండ్ కూడా పెట్టాం. రేపు జూన్ లోపల అవి ఇవ్వమ్మాయి జూన్ లోపల కంప్లీట్ చేయమని చెప్పేసి వాళ్ళకు కూడా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీకు అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయనేమో జాతికి అంకితం అన్నాడు. జాతికి అంకితం అంటే అర్థం ఏంటి? ప్రాజెక్టు పూర్తయిపోయింది, ప్రారంభోత్సవం. అదే జనరల్గా అందరికీ తెలుస్తున్నటువంటిది. అంటే పూర్తి కానిటువంటి దాన్ని కూడా జాతికి అంకితం ప్రారంభోత్సవం చేయడానికి కొత్త భాష్యం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మనం ఏం చేయలేం. కానీ వాస్తవంగా ప్రారంభోత్సవం కింద మనం లెక్కేస్తాం. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు పునాదులు వేస్తూ ఉన్నాం ఇంకా ఆ ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని పనుల్లో. అంటే ఒక పక్కన ఆ పనులకు సంబంధించి ఇప్పుడు పునాదులు వేస్తూ ఉంటే ఆయన ఆ ప్రాజెక్టు పూర్తయిపోయిందని ఎట్లా చెప్పగలుగుతారు? ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసేసానని ఎట్లా చెప్పగలుగుతారు? పక్కన పునాదులు వేస్తూ ఉంటే ఇదే ప్రాజెక్టు కదా. అంటే ఇక్కడే మీరు చాలా క్లారిటీగా, ఇంత క్లియర్గా, ఇంత క్లారిటీగా అచ్చుగుద్దినట్లు మనకి ఇక్కడ వాస్తవాలు కనపడుతుంటే వాళ్ళు అచ్చుగుద్దినట్లు అబద్ధాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి చాలా క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు 456 కోట్ల రూపాయలతోటి ఈ పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. మరి ఈ వారంలోనే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెలిగొండను సందర్శించి ఏదైతే ఈ పనులకు కూడా మరి ఆయన ఫ్లేక్ కూడా ఆయన కూడా ఇనాగ్రేట్ చేస్తారనే విషయం